అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లాలో ఒక విచిత్రమైన జుగుప్సాకరమైన ఒక సంఘటన జరిగిందండి. ఒక 15 ఏళ్ల మైనర్ బాలిక 18 ఏళ్ల అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడింది. ఆ అబ్బాయిని ఆ అమ్మాయి తల్లి వలలో వేసుకున్నారని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆమె వయసు 40 ఏళ్ళు. తన కూతురుతో సమానమైన అంతో ఇంత వయసు ఉన్న అబ్బాయి అంటే తన కొడుకుతో సమానమైన వ్యక్తిని ప్రేమించింది. ఆమె కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నది. అతని దగ్గర తాళి కట్టించుకునే ప్రయత్నం చేసింది. అడ్డుకోవడానికి వెళ్ళిన తన కూతురిని రోకటి బండతో కుట్టారు. అంటే ఆమె అల్లుడు కొట్టారా ఆమె కొట్టారా కరెక్ట్గా తెలియడం లేదు, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రియుడితో కలిసి భర్తకు విషం పెట్టి చంపిన భార్యలు కనిపిస్తున్నారు. కూతురి కోసం అల్లుడిని చంపిన అత్తలు కనిపిస్తున్నారు. అలాగే ప్రియుడి కోసం చిన్న పిల్లల్ని చంపిన తల్లులు కనిపిస్తున్నారు. పవిత్రమైన భారతీయ సంస్కృతిలో ఇలాంటి విష సంస్కృతి ఎలా వచ్చిందో అర్థం కాకుండా ఉంది. వీటి మీద విశ్లేషించాల్సిన అవసరం ఉంది. సామాజికవేత్తలు, మానసిక నిపుణులు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు వీటి నివారణ కోసం, పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. నా అంతకు నేను అనుకునేది ఏమంటే, మన సమాజంలో ఉన్న సామాజిక ప్రభుత్వ వ్యవస్థల పతనమే ఇందుకు కారణం అన్నది నా అంచనా. మన సామాజిక వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ మొట్టమొదటిదండి. కుటుంబ వ్యవస్థ బాగా విచ్ఛిన్నమైపోతుంది.